నమస్తే. ఈ వింటర్ సీజన్‌కి సంబంధించి చాలా రకాల సమస్యలుంటాయి. లైక్ సోరియాసిస్, తామర ఇలాంటి సమస్యలుంటాయి. సో, వాటన్నింటి గురించి అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ స్కిన్ ఎక్స్పర్ట్స్ రవితేజ గారు. సో, ఆ డాక్టర్‌ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్ గారు. నమస్తే అమ్మా. సో, ఇప్పుడు చలికాలం నడుస్తుంది. చలికాలంలో ఎక్కువగా ఎలాంటి చర్మ సమస్యలొస్తాయి? చలికాలంలో చర్మం చాలా పొడిగా అవుతుందమ్మా. ఇప్పుడు కోల్డ్ వేవ్ అని కూడా నడుస్తుంది కదా ఈ సంవత్సరం మనకి. సో బాగా ఎక్కువ చలిగా ఉండడం వల్ల చర్మం బాగా పొడిగా అయిపోతుంది, అంటే డ్రైగా అయిపోతుంది. డ్రైగా ఉండడం వల్ల ఎగ్జిమా అంటే అటోపిక్ డర్మటైటిస్, సోరియాసిస్, ఇంకా లైకెన్ ప్లానస్ లాంటి చర్మ వ్యాధులు ఎక్కువ రావడానికి అవకాశం ఉందమ్మా. సో నార్మల్గా స్కిన్ అనేది మాయిశ్చరైజ్డ్ ఉండాలి, కానీ చలికాలంలో ఎక్కువ వెదర్ డ్రైగా ఉండడం వల్ల మన చర్మం కూడా డ్రై అవ్వడం వల్ల ఆ చర్మ వ్యాధులు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది. స్కిన్ మామూలుగా మాయిశ్చరైజ్డ్ ఉంటే మనకి దురదలు లాంటివి ఎక్కువ రాకుండా ఉంటాయి, దాంతో మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు. నార్మల్గా మాయిశ్చరైజ్డ్ ఉంటే ఏమీ ప్రాబ్లం ఉండదు, డ్రైగా ఉంటేనే మనకి ఈ నేను చెప్పిన స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, అసలు డ్రైగా ఎందుకు అవుతుంది స్కిన్ మనకి చలికాలంలో? మనకి చర్మంలో ఆయిల్ సెక్రీటింగ్ గ్లాండ్స్ ఉంటాయి, సెబేషియస్ గ్లాండ్స్ అనేవి. సో అవి కొంచెము ఎప్పుడైతే మనకి ఎక్కువ ఎండగా ఉంది, బయట టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడే అవి యాక్టివ్గా మనకి సెక్రీషన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. వేరాస్ చలికాలంలో అవి ఏమీ ప్రొడ్యూస్ చేయవు. నార్మల్గా మన చర్మానికి దాని టెంపరేచర్ మెయింటైన్ చేసుకునే మెకానిజం ఉంటుంది. ఈ మెకానిజంలో పాటుగా ఈ ఆయిల్ సెక్రీషన్, స్వెట్ సెక్రీషన్ అనేది జరుగుతుంది. సో సమ్మర్ టైంలో మనకి స్కిన్లో మాయిశ్చర్ ఉండాలి, వాటర్ ఉండాలి కాబట్టి, సో దట్ దాన్ని చర్మానికి కూల్గా ఉంచాలి కాబట్టి ఆ ఆయిల్ సెక్రీషన్ అనేది, స్వెట్ సెక్రీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. వెరాజ్ వింటర్లో ఆల్రెడీ కొంచెం చల్లగా ఉండడం వల్ల ఆ సెక్రీషన్స్ తగ్గిపోతాయి. ఆ సెక్రీషన్స్ తగ్గడం వల్ల స్కిన్ డ్రైగా అయిపోయి ఏ ఎక్స్పోజర్కైనా, ఏ డస్ట్, మనకి ఈరోజు రేపు పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోయింది, మళ్ళీ కాస్మెటిక్స్ కూడా చాలామంది వాడుతూ ఉంటారు. సో ఆ కాస్మెటిక్స్లో ఏమైనా ఫ్రేగ్రెన్సెస్ ఉన్నా అవి చాలా ఇరిటేషన్ని కాజ్ చేస్తూ ఉంటాయి వెన్ ద స్కిన్ ఈజ్ డ్రై. మామూలుగా మాయిశ్చరైజ్డ్ ఉంటే అవేమీ కాజ్ చేయవు ఇరిటేషన్, అండ్ ప్రాపర్గానే ఉంటుంది స్కిన్. అండ్ మేము ఇంకొకటి సజెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎనీ కాస్మెటిక్స్ ఆర్ ఎనీ అదర్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ద స్కిన్ సజెస్టెడ్ బై యువర్ డర్మటాలజిస్ట్, మీ చర్మ వ్యాధి నిపుణులు ఏం సజెస్ట్ చేసినా అది బేస్లో మాయిశ్చరైజర్ పెట్టుకొని మీరు అప్లై చేసుకుంటే, కాస్మెటిక్ కానీ లేకపోతే సన్ స్క్రీన్ కానీ నైట్ క్రీమ్ కానీ, దానివల్ల ఇరిటేషన్ తక్కువ ఉంటుంది ఏమైనా ఉంటే వాటిలో ఉండే కెమికల్స్ వల్ల. అండ్ ఏదైనా స్కేలింగ్ అంటే పొడిగా ఉన్నా కూడా అది తగ్గిస్తుంది. ఎగ్జిమా కారణాలు ఏంటంటే పలు కారణాలు ఉన్నాయమ్మా. ఒకటి, జెనెటిక్గా ఎవరికైతే ఎలర్జీ ఉన్న టెండెన్సీ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఏంటంటే పేరెంట్స్లో ఏమైనా ఎలర్జీ తుమ్ములు కానీ, ఆస్తమా లక్షణాలు కానీ ఉంటే పిల్లలకి ఒక స్కిన్లో ఒక జీన్ అనేది యాబ్సెంట్ ఉంటుంది, అది మాయిశ్చరైజ్ చేస్తుంది స్కిన్ని బాగా. సో పేరెంట్స్ ఎవరికైనా ఎలర్జీ ఉండి పిల్లల్లో స్కిన్ ఇష్యూస్ వస్తున్నాయంటే అది జెనెటిక్ ఫ్యాక్టర్ ఒకటి ఉన్నట్టు. ఇంకొకటి ఏంటంటే హైజీనిక్గా ఉండడం, పిల్లలు చాలా హైజీనిక్గా నీట్గా ఉండడం వల్ల కూడా వస్తుంది. ఏంటంటే పిల్లలు చిన్నప్పుడు కూడా బాగా ఎలర్జెన్స్కి, అంటే ఫారిన్ లిటరేచర్లో మనకి చిల్డ్రన్ షుడ్ ప్లే విత్ ఫార్మ్ యానిమల్స్ అని ఉంటుంది. సో ఏంటంటే
దాంట్లో వాళ్ళు పిల్లలు బాగా మట్టిలో అది ఆడుతూ ఉంటే వాళ్ళు ప్రతి ఒక్క ఎలర్జీన్కి ఎక్స్పోజ్ అయ్యి బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అయ్యి దానికి మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా అలవాటు పడి దాన్ని ఒక ఫారిన్ లాగా గుర్తించకుండా హైపర్ రియాక్షన్ అనేది చేయకుండా ఉంటుంది. ఈ ఎగ్జిమా అనేది ఒక హైపర్ సెన్సిటివిటీ రెస్పాన్స్. అంటే హైపర్ సెన్సిటివిటీ అంటే నార్మల్గా సెన్సిటివ్గా ఉండకపోవడం కాక హైపర్గా సెన్సిటివ్గా ఉండడం, హైపర్గా రియాక్ట్ అవ్వడం టు డ్రైనెస్ తొందరగా. అండ్ హైపర్ అంటే మామూలుగా మీకు దోమ కాటుకి జస్ట్ ఒక బొడిపలాగా వస్తుంది, కానీ వీళ్ళకి ఎగ్జిమా టెండెన్సీ ఉన్న వాళ్ళకి పెద్ద ఎర్రగా కందిపోతుంది అనమాట. అండ్ అది కొంచెం హైపోపిగ్మెంటేషన్ అంటే మానడం తెల్లగా మానుతుంది, పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ లాగా. సో అది. అండ్ ప్రోబయోటిక్ యూసేజ్ కూడా. ఈ హైపర్ పిగ్మెంటేషన్ అన్నారు కదా, సో అదేమన్నా ప్రమాదకరంగా ఉంటుందా? ఏం లేదు మేడం. పిగ్మెంటేషన్ అనేది లైక్ ఏ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అయినా, లైక్ పింపుల్స్కి గాను అవి మానాక పిగ్మెంటేషన్ వస్తుంది. మళ్ళీ మన ఏవైతే ఈ ఇన్ఫ్లమేటరీ స్కిన్ కండిషన్స్ ఉంటాయో లైక్ సోరియాసిస్, ఎగ్జిమా, లైకెన్ ప్లానస్, ఇవన్నీ హీల్ అవుతాయి హైపర్ పిగ్మెంటేషన్తో. కానీ దాంతో ఏమీ ప్రాబ్లం ఉండదు. కానీ చూడ్డానికి ఏస్థెటిక్ ఇండస్ట్రీ లైక్ హోటల్ మేనేజ్మెంట్లో అండ్ టెలివిజన్ ఇండస్ట్రీ ఇట్లాంటి ఇట్లాంటి ఇండస్ట్రీస్లో పిగ్మెంటేషన్ ఈజ్ ఎ ట్యాబు. అంటే వాళ్ళకి కొంచెం తక్కువ రోల్స్ దొరుకుతాయి. సో అట్లాంటి టైంలో పిగ్మెంట్ అవాయిడ్ చేసుకుని ఇన్ఫ్లమేషన్ అవాయిడ్ చేసుకోవడం ఆర్ కాజెటివ్ ఏజెంట్స్ని అవాయిడ్ చేసుకుంటే పిగ్మెంటేషన్ కాదు. అండ్ పిగ్మెంటేషన్ కాకుండా ఉంటే దే కెన్ డూ దేర్ జాబ్స్ వెల్. ఈవెన్ పిగ్మెంటేషన్ అయినా దేర్ ఆర్ మెనీ లైక్ the science has evolved, skin specialists have evolved, like there are many mechanisms in which we can reduce the hyperpigmentation. చాలా విధాలుగా మనం ఆ హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గించవచ్చు. లైక్ నార్మల్ క్రీమ్స్తో తగ్గించవచ్చు. మీకు క్విక్గా కావాలంటే లేజర్ పిగ్మెంట్ రిడక్షన్ ఉంటుంది, మళ్ళీ కెమికల్ పీలింగ్ ఉంటుంది. క్రీమ్స్ అంటే కొంచెం టైం తీసుకుంటుంది పిగ్మెంట్ తగ్గించడానికి, కెమికల్ పీల్స్తో ఏమో కొంచెం ర్యాపిడ్గా అవుతుంది, అండ్ లేజర్స్తో ఇంకా ర్యాపిడ్గా అవుతుంది. యా, ఇట్ ఈస్ ద టైమ్ ఫ్యాక్టర్ అండ్ ద పిగ్మెంటేషన్. అంటే మెయిన్గా ఎగ్జిమా ఓన్లీ ఈ వింటర్ సీజన్లోనే ఎందుకు వస్తుంది? యా, అదే మేడం. ఎగ్జిమా నార్మలీ వేరే సీజన్స్లో కూడా ఉండొచ్చు. ఎవరికైతే సివియర్గా ఆ టెండెన్సీ ఉందో అది వేరే సీజన్స్లో కూడా ఉండొచ్చు. కానీ ఈ వింటర్ సీజన్లో డ్రైనెస్ మూలంగా ఇదేదైతే ప్రాబ్లం ఉందో దాంట్లో ఇది తోడ్పడడం వల్ల వింటర్స్లో ఎక్కువ వస్తుంది. ఎగ్జాజర్వేషన్స్ అంటే బాగా ఎక్కువ ఒంటి నిండా వచ్చేయడం కూడా వింటర్ సీజన్లో ఎక్కువ ఉంటుంది. వేరే సీజన్స్లో అస్సలు ఉండదని కూడా కాదు, కొంచెం ఉంటుంది, కానీ వింటర్ సీజన్లో కొంచెం ఎక్కువగా వస్తుంది. ఓకే, మీరు సోరియాసిస్ అని కూడా చెప్తున్నారు. సో దాని లక్షణాలు ఎలా ఉంటాయి? యా, సోరియాసిస్ లక్షణాలు కనిపించడం మైల్డ్ డిజీజ్లో, మైల్డ్ ప్రాబ్లంలో అంటే తక్కువగా ప్రాబ్లం ఉంటే అరికాళ్ళకి అరిచేతులకి గట్టిగా పెద్దగా ఉబ్బెత్తుగా ఉండే కొన్ని ప్లాక్స్ అని అంటాము, అవి వస్తాయి. అండ్ కొంతమందిలో తలలో బాగా చాప పొట్టులాగా వచ్చే ప్లాక్స్ ఉంటాయి. వేరాజ్ కొంతమందిలో ఎల్బోస్కి, నీస్కి అంటే మోకాళ్ళకి, మోచేతులకి, నడుం మీద కొన్ని స్కిన్ లీజన్స్ ఉంటాయి. సో ఎగ్జిమా, సోరియాసిస్ రెండు వేరువేరా? యా, ఎగ్జిమా, సోరియాసిస్ వేరు. రెండు ఎగ్జిమాకి కొంచెము జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. అండ్ మనము
కొన్ని వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ పిల్లల్ని బాగా హైజీనిక్గా ఉంచడము, ఎక్కువ ఆడుకోకుండా పెరిగిన పిల్లలకి అది ఎక్కువగా రావడం ఉంటుంది. మళ్ళీ ఆ బ్యాక్టీరియా చేతి మీద ఉండే బ్యాక్టీరియల్ డిఫరెన్షియేషన్ వల్ల వస్తుంది. వెరాస్ సోరియాసిస్ ఈజ్ అండ్ ఎగ్జిమా చిన్న పిల్లల్లో, పెద్దవాళ్ళల్లో, అంటే ఏజ్ మోర్ దాన్ 60లో, ఇంకా ఏజ్ లెస్ దాన్ 15లో కామన్గా చూస్తాం. వేరాజ్ సోరియాసిస్ అనేది 30 years ఏజ్ వాళ్ళల్లో చూస్తాం. అండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్కిన్ లీజన్స్, ద మార్ఫాలజీ, ఎలాగైతే ఆ స్కిన్ కనిపిస్తుందో అది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా, నేను ఏదైతే చెప్పానో ఎగ్జిమా కాళ్ళల్లో వస్తుంది, చేతుల్లో వస్తుంది అని చెప్పాను. కానీ సోరియాసిస్ అనేది అరికాళ్ళల్లో, అరిచేతుల్లో, మోకాళ్ళల్లో, మోచేతుల్లో, నడుం మీద, తలలో వస్తుంది. అండ్ దాని కాజేటివ్ ఏజెంట్స్ లైక్ సోరియాసిస్ ఎందుకు వస్తుందంటే ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల, లేకపోతే ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉండడం వల్ల, లేకపోతే విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల, ఊబకాయం ఉండడం వల్ల, లేకపోతే మన కాల్షియం తక్కువ ఉండడం వల్ల వస్తుంది. ఇప్పుడు చలికాలంలో స్కిన్ డ్రై అవుతుంది అంటున్నారు. సో డ్రై అవ్వడం వల్ల ఏమైనా ప్రమాదమా? అంటే మామూలుగా మీకు ఏ ప్రీడిస్పోజిషన్ ఉండకపోతే, అంటే మీకు వేరే హిస్టరీలో, మీ ఫ్యామిలీ హిస్టరీలో ఏ ఏ ఎలర్జీ లేకుండా ఉంటే, మీరు స్మోకింగ్, ఆల్కహాల్ ఏమీ చేయకపోతుంటే ఏమీ ప్రాబ్లం లేదు, ఏమీ ప్రమాదం లేదు. డ్రైగా ఉండడం నార్మల్లే. ఆ సీజన్ ప్రకారంగా స్కిన్ యాక్ట్ చేస్తుంది. కానీ మీ ఫ్యామిలీలో ఏదైనా హిస్టరీ ఆఫ్ ఎలర్జీస్ ఉన్నా, లేకపోతే మీరు ఏమైనా స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా, ఆర్ ఏవైనా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దీనికి మాయిశ్చరైజ్ చేసుకోవడం బెటర్. నేను ప్రతి ఒక్కరిని మాయిశ్చరైజ్ చేసుకోమని చెప్పట్లేదు, కానీ ఎవరికైతే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు తప్పనిసరిగా వితౌట్ ఫెయిల్ రోజు పొద్దున్న, సాయంత్రం కాళ్ళకి, చేతులకి ఎస్పెషలీ మాయిశ్చరైజ్ చేసుకోవడం, అండ్ మాయిశ్చరైజింగ్ సోప్ వాడడం. సిండెడ్ బార్స్ అని అంటారు, అవి pH బ్యాలెన్స్డ్ ఉంటాయి, అవి వాడడాన్ని సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఆల్కహాల్, ఇలా స్మోకింగ్ చేస్తారు కదా, వాళ్ళకి ఎలాంటి చర్మ వ్యాధులు వస్తాయి? ఎస్. సో ఆల్కహాల్, స్మోకింగ్, దీనివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే అదొక లైక్ ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట బాడీలో. అవి ఏం చేస్తాయంటే మన బాడీని లైక్ డిఫరెంట్ ప్లేసెస్లో డ్యామేజ్ చేస్తాయి. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ యాజ్ సచ్ బాడీకి ఉంటాయి. కానీ స్కిన్లో మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే సోరియాసిస్ కామన్గా, ఇంకొకటి ఏంటంటే స్కిన్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల కొంచెం యాక్నే కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో మన స్కిన్ హెల్తీగా, కాంతివంతంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? వింటర్ సీజన్లో హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే హెల్తీ ఫుడ్ తినాలి. బేసిక్గా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తినాలి. ఇందులో విటమిన్ ఏ, సిఈ, బేసిక్గా మా సైన్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే విటమిన్ ఏ, సిఈ, జింక్ అండ్ సెలీనియం. సో విటమిన్ ఏ క్యారెట్స్లో అండ్ ఆల్ కలర్డ్ వెజిటేబుల్స్లో ఉంటుంది, టొమాటోస్లో, వాటిల్లో. విటమిన్ సి అనేది మన నిమ్మకాయ నీళ్ళల్లో, మొసంబి జ్యూస్లో, ఆల్ సిట్రస్ ఫ్రూట్స్లో ఉంటుంది. విటమిన్ ఈ ఫిషెస్లో అండ్ కొన్ని సీడ్స్లో కూడా ఉంటుంది, సన్ఫ్లవర్ సీడ్స్లో, వాటిల్లో. అలాగే జింక్, సెలీనియం రిచ్ సోర్సెస్ కూడా కన్జ్యూమ్ చేస్తే, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ మనం ఇస్తే, ఎస్పెషలీ విటమిన్ ఈ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మన ఆయిల్ సెక్రీటింగ్ గ్లాండ్స్ ఆల్రెడీ స్టిమ్యులేట్ అవుతాయి దాంతో, విటమిన్ ఈతో. సో మనమేమి పైనుంచి మాయిశ్చరైజర్ అప్లై చేయనవసరం లేదు విటమిన్ ఈ మన డైట్లో ఉంటే.
అండ్ ది అదర్ థింగ్ ఇస్ ఇఫ్ డ్రై ఉంటే కొంచెం మీకు అనిపిస్తుంది కొంచెం ఇచ్చి ఉంది అంటే మీరు మాయిశ్చరైజర్స్ ఇంటెన్స్ మాయిశ్చరైజర్స్ అయినా నార్మల్ మాయిశ్చరైజర్స్ అన్నా యూస్ చేసుకోవడం బెటర్. అండ్ మన పెద్దవాళ్ళు చెప్తారు కదా చలికాలంలో కొబ్బరి నూనె రాసుకోవాలి అని, అది రాసుకున్న రాత్రిపూట పర్వాలేదు, ఆర్ స్నానం చేసే ముందు కూడా ఒక అరగంట ముందు మీరు కొబ్బరి నూనె రాసుకొని స్నానం చేస్తే మంచిది. సో దానివల్ల అయితే ఏం ప్రమాదం లేదు? ఏమీ ప్రమాదం లేదు, అది చేయొచ్చు. అండ్ కొన్ని 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 మాయిశ్చరైజర్స్ కూడా ఈ కోకోనట్ ఆయిల్ డిఫరెంట్ బటర్స్ యూజ్ చేస్తారు. మనకి వెన్నె రాయడం కూడా మన కల్చర్లో ఫేమస్ కదా, అదే ఒక ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేసే మాయిశ్చరైజర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్స్ ఉంటాయి. మ్యాంగో బటర్ అని, కోకోా బటర్ అని, ఇవన్నీ. సో దీంట్లో లినోలేయిక్ యాసిడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, అది హెల్ప్ చేస్తుంది స్కిన్కి. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనకి ఇట్లా బొబ్బలాగా అయిపోతుంది, సో అది మాయిశ్చర్ అవ్వడానికి అని చెప్పి కోకోనట్ ఆయిల్ రాస్తారు. సో అది కరెక్టేనా అలా రాయడం? లేదు, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మీరు అది తగ్గేంత వరకు, రా ఏరియా ఉన్నంత వరకు దాని మీద ఒక యాంటీబయాటిక్ క్రీమ్ రాయడం బెటర్. దాంతో మనకి ఆ రా ఏరియా అనేది కొంచెం తగ్గుతుంది. వేరాజ్ మీరు దాని మీద కోకోనట్ ఆయిల్ రాస్తే అది అదర్ యూస్లెస్ బ్యాక్టీరియా అంతా అట్రాక్ట్ చేసి దాన్ని ఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. దానికన్నా బెటర్, అంటే కోకోనట్ ఆయిల్కి ఏమీ యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ లేవు. సో మీరు బెటర్ క్రీమ్, యాంటీబయాటిక్ క్రీమ్ రాయడమే బెటర్. ఇప్పుడు మలాజ్మా అంటారు కదా, అదంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? అదే మెలాజ్మా అంటే మంగు మచ్చలు అని వస్తూ ఉంటాయి మనకి చాలా వాళ్ళకి, చాలా ఆడవాళ్ళకి, ఒక 30 ఏళ్ళు పైబడిన వాళ్ళకి వస్తుంటాయి ముఖం మీద. అది బేసిక్గా మగవాళ్ళకు కూడా వస్తుంటాయి, కానీ శరీరంలో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండి అది యూవీ కాంతులకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అది వస్తుంది. మన సూర్యకిరణాల్లో కానీ, మామూలుగా మన ఇంట్లో ఉండే లైట్స్ వల్ల కానీ యూవీ రేస్ చాలా ఉంటాయి దాంట్లో. సో ఆ యూవీ రేస్ ఫేస్ మీద పడడం వల్ల అండ్ ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ చీక్స్, అంటే మన ఫేస్ మీద ఉండే రక్తనాళాల్లో కొన్ని చేంజెస్ వచ్చి అక్కడ పిగ్మెంట్ డిపాజిట్ అవుతుంది ఫేస్ మీద. సో ఇది ఓన్లీ చీక్స్ మీదనే రాదు, తల పైన కూడా వస్తుంది, కొంతమందికి సైడ్స్లో కూడా వస్తుంది, కొంతమందికి చిన్ మీద కూడా వస్తుంది. అండ్ దీనికి మోస్ట్లీ డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ ఉంటాయి, కోజిక్ యాసిడ్ అని, ఆర్బ్యూటిన్ అని, అట్లాంటి వాటిలతో తగ్గిస్తాము. బాగా ఎక్కువ ఉంటే ట్రెటిన్ అనే ఒక డీపిగ్మెంటింగ్ ఏజెంట్, ఏదైతే మనము రెటినాయిడ్స్ అని రీల్స్లో రెటినాల్ వాడతాను నేను నైట్లో, ఇట్స్ మై నైట్ క్రీమ్ అంటారో, అది కూడా యూజ్ చేయొచ్చు. సో రెటినాల్ ఈజ్ అగైన్ అండ్ యాంటీ ఏజింగ్ ఏజెంట్. ఓకే, అండ్ విటమిన్ సి నేను ఏదైతే చెప్పానో యాంటీ ఆక్సిడెంట్ అని, అది డీపిగ్మెంటింగ్ ఏజెంట్ కూడా. సో మేము ఆ పేషెంట్స్కి విటమిన్ సి కూడా వేసుకోమని చెప్తాము డైలీ ఒకటి. అండ్ తప్పనిసరిగా ఈ డీపిగ్మెంటింగ్ క్రీమ్ రాత్రి యూజ్ చేసుకోవాలి, యాక్టివ్ ఏజెంట్. అండ్ మార్నింగ్ అయితే తప్పనిసరిగా ఈ మెలాజ్మా ఉన్న వాళ్ళైతే ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్, అంటే SPF 40+ అనేది లైక్ UVBకి, అండ్ UVAకి ఏమో PA++ అనే సన్ స్క్రీన్ ఉన్నది తీసుకుని రోజు పొద్దున్న స్నానం చేసిన వెంటనే మధ్యాహ్నం, సాయంత్రం 9కి, 12కి, 3కి రాసుకోవాలి. అండ్ మధ్యాహ్నం విటమిన్ సి కలిగిన వేసుకోవాలి, రాత్రి ఒక డీపిగ్మెంటింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి పిగ్మెంటెడ్ ఏరియాస్లో. దీంతో తొందరగా తగ్గించుకోవాలి అంటే అగైన్ కెమికల్ పీలింగ్ అండ్ లేజర్స్తో బెటర్ రిజల్ట్స్
ఉంటాయి. అండ్ ఈరోజు రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే ఒక ట్రానాక్సమిక్ యాసిడ్ అనే ఒక మెడిసిన్ ఉంది, అది కూడా యూజ్ చేస్తే కొంచెం ర్యాపిడ్గా తగ్గుతుంది అని. ఓకే, ఇంకొక వింటర్లో పెద్ద సమస్య ఏంటంటే లిప్స్ పగిలిపోతుంటాయి. వాటికి ఎలా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? యా సో లిప్స్ పోవడం వల్ల కొంతమందికి బాగా మంట కూడా వస్తుంది. సో ఆ మంట వచ్చినప్పుడు కొంచెం ఒక మైల్డ్ స్టీరాయిడ్ క్రీమ్ కూడా యూస్ చేసుకోవచ్చు. వేరాజ్ జస్ట్ డ్రైగా ఉండడం ఉంటే గిన మీరు ఒక మాయిశ్చరైజింగ్ లిప్ బామ్, మీరు దాంట్లో న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్న లిప్ బామ్ యూజ్ చేస్తే బెటర్. అండ్ వేరే కారణాలు కూడా ఉంటాయి లిప్స్ పగలడానికి. అంటే కొంతమందికి కార్నర్స్లో లిప్స్ పగులుతూ ఉంటాయి పిల్లలకి, అందులో విటమిన్ సి, ఐరన్ ఏమైనా డెఫిషియంట్ ఉన్నా కూడా అలా పగులుతూ ఉంటుంది. ఓకే, లిప్ పిగ్మెంటేషన్కి ఏమన్నా సొల్యూషన్స్ ఉంటాయా? యా, డెఫినెట్గా ఉంటాయి. బేసిక్గా దాంట్లో లిప్ పిగ్మెంటేషన్కి ఒక మైల్డ్ డీపిగ్మెంటింగ్ క్రీమ్ యూజ్ చేస్తాము. కానీ లిప్ పిగ్మెంటేషన్కి కాజ్ కూడా మనం తెలుసుకోవాలి. చాలామందికి ఇలా లిప్ లిక్కింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఆ లిప్ లిక్కింగ్ హ్యాబిట్స్ వల్ల ఏంటంటే మన మౌత్లో ఉండే ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో అవి లిప్ మీద డిపాజిట్ అయ్యి దాన్ని అక్కడ టిష్యూని మళ్ళీ అక్కడ ఆర్గానిజమ్స్ని డ్యామేజ్ చేయడం వల్ల కొంచెం ఆ పిగ్మెంటేషన్ వస్తుంది. కొంతమంది ఏంటంటే ఏదైనా లిప్స్టిక్ వాడడం వల్ల కూడా దానివల్ల రియాక్షన్ వచ్చి పిగ్మెంటేషన్ వస్తుంది. సో ఆ లిప్ పిగ్మెంటేషన్కి ఆ కాజ్ తెలుసుకుని ఆ కాజ్ అవాయిడ్ చేస్తే మనం ట్రీట్ చేసినా కూడా మళ్ళీ రాకుండా ఉంటుంది. అండ్ లిప్ పిగ్మెంటేషన్ని ట్రీట్ చేయడానికి మోస్ట్లీ డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ వాడతాం. అండ్ కొంచెం లేజర్ కూడా మైల్డ్లీ వీ క్యాన్ యూస్, బట్ విత్ ఎ కాషన్. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈ వింటర్లో స్కిన్కి సంబంధించిన సమస్యలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.